ఎంతటి వారినైనా వదలం. ఫస్ట్ మీ తమ్ముడిని వదలకండి, విమర్శల పాలవుతున్నారు. ఎంతటి వారినైనా వదలం. ఈయన గాల్లో మేడలు కడుతున్నట్టు రేవంత్ రెడ్డి. చెరువులను ఆక్రమించిన వారి భర్తం పడతాం, ప్రభుత్వంలో భాగస్వాములు అయినా ఉన్నా పట్టించుకోం, సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక. భగవద్గీత స్ఫూర్తిని వెల్లడి. హరే రామ హెరిటేజ్ టవర్ గర్భ గృహంలో నిర్మించే ఆలయానికి అనంత శేష స్థాపన. సో అది సో నిన్న ఎక్కడ పోయినా, ఒక గుళ్ళకు పూజకు పోయినా ఆయన ప్రభుత్వం కోసం చెప్పుకుంటున్నాడు, ఒక స్కూల్ పోయినా ఆయన ప్రభుత్వం కోసం చెప్పుకుంటున్నాడు. ఏడికి పోయినా నా ప్రచారం ఎక్కడ తక్కువ కావద్దు, నన్ను నేను బ్రాండ్ చేసుకోవాలి. అదే మనకు గుర్తుంది కదా, డబ్బులు ఎవరికి ఊరికే రావని ఒక యాడ్ వస్తుంది లలిత జ్యువెలర్స్. సేమ్ అట్లనే నేను ఎప్పటికీ మీడియాలో నానాలా, నేను ఎప్పటికీ మీడియాలో ఉండాలా, నా స్ట్రాటజీ పనిచేయాలని ఒక పిఆర్ స్టంట్లు చేసే ప్రయత్నం అయితే రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. సో నిన్న అక్కడ గిది మాట్లాడాల్సిన అవసరమా? ఎంతటి వారినైనా వదిలిపెట్టాం. నువ్వు పోయినది ఎందుకు? దేవుని దగ్గరికి పోయినావు. దేవుని దగ్గర పోయినప్పుడు నీ పూజలు ఏది చేసుకోవాలా, ప్రజలకు ఎట్లా దేవుడా ప్రజలను మంచి సుభిక్షంగా చూసుకోండి, నా రాష్ట్రాన్ని మంచి చూసుకోండి అనాలి. కానీ ఎవరినైనా వదలం, ఏమన్నా అంటే స్టేజ్ ఎక్కడ దొరికితే అక్కడ మాట్లాడా. మొన్న అట్లనే అబాస్ పాలైనావు, పిల్లల ముందు మాట్లాడి గలీజ్ మాటలు పిల్లల ముందు మాట్లాడి అబాస్ పాలైనావు. సో ఎందుకు సార్ ఇదంతా? చెరువులో విలాసవంతమైన ఫామ్ హౌస్ నిర్మించుకునే వారిలో సమాజానికి ప్రభుత్వానికి ప్రభావితం చేయగలిగే స్థానాల్లో చాలా మంది ఉన్నారు. ప్రత్యక్షంగా ప్రభుత్వ భాగస్వామ్యులే ఉండవచ్చని ఆయన పట్టించుకోకుండా అక్రమదారుల భర్తం పడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. దీంతో రాజకీయం కోసమే రాజకీయ నాయకులు దృష్టిలో ఉంచుకొని చేపడుతున్న కార్యక్రమాలు కాదని స్పష్టం చేశారు. సరే, స్పష్టం కాదు కదా. ఫస్ట్ నీ ఫామ్ హౌస్ ఎంత ఎఫ్టీఏలో ఉంది అదొకటి తీయండి, తర్వాత నీ తమ్ముడు ఫామ్ హౌస్ ఎంత ఎఫ్టీఏలో అది తీయండి, తర్వాత పొంగులెట్టి ఫామ్ హౌస్ ఎంత ఎఫ్టీఏలో ఉంది అది తీయండి. అయితే ఇవన్నీ బఫర్ జోన్లకు వస్తాయా రావా, హైడ్రాల్ పనిచేస్తుందా లేదా వాళ్ళకి వదిలేసేయండి. ఈ ఉద్దర గాలి కొట్టే మాటలు మాట్లాడి జనాలను ఏదో మబ్బి పెట్టాలని చూస్తే మాత్రం బాగుండదు. ఎందుకంటే సార్ మీ మీద నాకు చాలా అభిమానం ఉంది, మీరు ఏదో చేస్తారని వచ్చారు, మీరు ఒక విజన్ ఉన్న నాయకుడు, మీరు కింది స్థాయి నుంచి వచ్చారని మేము నమ్ముతాం. కానీ మీరు చేసే పనులు జనాలకు నచ్చట్లేదు, అర్థం చేసుకోండి కొంచెం. చెరువులు భవిష్యత్ తరాలకు వారసత్వంగా అందించే సంపద అని వాటిని ధ్వంసం చేసే మనపై ప్రకృతి కక్ష కడుతుందని చెప్పారు. ప్రకృతి ప్రకాశిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో చైనా, ఉత్తరాఖండ్, వైనాడ్లో చూసామని గుర్తు చేశారు. హైదరాబాద్ కోకాపేట హరే కృష్ణ ఆధ్వర్యంలో 430 అడుగుల హరే కృష్ణ హెరిటేజ్ టవర్ను గర్భగృహంలో నిర్మిస్తున్న ఈ కృష్ణ ప్రధాన ఆలయం శ్రీ సీతారామునికి ఈ వార్త రాష్ట్రుడు కూడా చూడు ఇవన్నీ మిక్స్ చేసి రాయాలా. ఇప్పుడు దేనికోసం మాట్లాడి దానికోసం దాన్ని చేసినాక మళ్ళా ఆడైంది. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే శ్రీ శ్రీనివాస్ గోవింద ఆలయం అనంతశేష స్థాపనకు ముఖ్యమంత్రి నిర్వహించారు. హోమం, హారతులు ఇది బాగుంది, ఈ లైన్ అంతా బాగుంది, పూజలు చేస్తున్నాం మంచిగా. ఎందుకు ఈ మళ్ళా ఆడిపోయి రాజకీయం మాట్లాడు మీరు చెప్పండి. నగరానికి చెరువులే ఆకర్షణ. అబ్బా ఇప్పుడు సోయొచ్చున్నాయా మన సార్కి. 166 నిర్మాణాలపై హైడ్రా బుల్డోజర్. 18 చోట్ల చెరువులు, పార్కుల స్థలాల్లో అక్రమాల నేలమట్టం. వాటి విస్తరణ 43.94 ఎకరాలు. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిలో ఎంఐఎం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, పలు పార్టీ నాయకులు, ముఖ్య నేతలు. చూడండి ఎక్కడ ప్రజలు లేరు, ఎక్కడ కూడా సామాన్యుడు ఎఫ్టీఏలో పోయి ఇల్లులు కట్టుకునే దాఖలాలు లేవు. మీరే వార్తలు ప్రసరిస్తున్నారు. సో ఎక్కడ మీరే అంటున్నారు ఓన్లీ రాజకీయ నాయకులే ఉన్నారు, అది చూసుకోవాలి.